దూసర తీగ. ఇది నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఈ తీగ అయితే కనిపించింది. నేను వెంటనే ఎళ్లి మా అత్తమ్మనైతే అడిగాను. ఈ తీగ నాకు తెలుసు మన ఇంటి వెనకాల చేలో చాలా ఉన్నాయని చెప్పి కొన్ని స్టెమ్స్ అయితే తీసుకొనొచ్చింది, కొన్ని ఆకులు. ఈ స్టెమ్స్ చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో, అవి వంపినా కూడా వంగడం లేదు. ఈ స్టెమ్స్‌తో గంపల్లో బుట్టలైతే చేస్తారంట, మా అత్తమ్మ చెప్పారు. ఇంకా ఈ దూసరాకులను బాగా వాష్ చేసి కొంచెం వాటర్ వేసుకొని స్మాష్ చేయాలి. స్మాష్ చేశాక వడకట్టుకోవాలి కొంచెము. వడకడితే 15 మినిట్స్ ఆగి చూస్తే కొంచెం జెల్లీలాగా ఫామ్ అవుతుంది. అది ఉట్టిదైతే తినొచ్చు, తినలేని వాళ్ళు కొంచెం పటిక బెల్లం వేసుకొని తినొచ్చు. ఇంక ఈ దూసరాకు వల్ల బెనిఫిట్స్ ఏంటని ఇంట్లో మా పెద్దవాళ్ళని అయితే అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ వచ్చేసి ఇది ఒంట్లో ఉన్న ఎక్కువ వేడినైతే తగ్గిస్తుందంట ఇది తినడం వల్ల. ఇంకా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తింటే ఇది తగ్గిస్తుందంట. ఇంకా కంట్లో మంటలు, దురదలు అలా ఉన్న వాళ్ళు కొంచెం ఈ దూసరాకు రసాన్ని కను రెప్పల పైన రాసుకుంటే ఆ కంట్లో మంటలు, దురదలు కూడా తగ్గుతాయి. ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వల్ల కూడా తినొచ్చు. బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇది తగ్గిస్తుంది దూసరాకు. ఇది చూసారా, 15 మినిట్స్ ఆగి చూస్తే ఒక జెల్లీలాగా ఫామ్ అయింది. ఇదైతే నాకు ఒక అద్భుతం, ఒక మ్యాజిక్ లాగా అనిపించింది దూసరాకు.